లే పైకి వెళ్ళి పెట్టు అది కొంచెం సెంటర్ అనిపోదు దండ అయిపోయిందా ఇది కూడా అందుకో ఇటు సైడ్కి వెళ్ళి ऐसा देखो हट के देखो ऐसा नहीं बैठना ऐसा इधर आओ ऐसा फिरो बीच में ऐसा बैठ क्या बैठ కూర్చుంటా ఉంది కదా ప్లేస్ అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి ఇది కూర్చోండి కూర్చోండి మా కూర్చో ఇది హస్తోజ ప్రక్షాళ్య ఆజమ్యావో మచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః హస్తోజ ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః ఓం విష్ణవే నమః ఓం సూతనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీరాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః కొంచెం ఆయిల్ చుక్కవే చిన్న నమస్కారం చేసుకోండి మళ్ళీ కొన్ని అక్షతలు తీసుకోండి పైన కుడి చేతిని బోధించండి శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరాహే శ్రీ శ్రీమన్నారాయణ కల్పే వైవస్వతమంతరే కలియుగే ప్రథమపాదే చతుర్దేవే వరదనం శుభవర్తమేనః దక్షిణసింహాని శ్రీమదస్యోర్వతిప్రదేశే శ్రీ గంగాకారే యోహమయ్యదేశే శోభనస్థలే భగవద్భాగవతాచార్య సద్గురౌ श्रीगुरुनामसंवत्सरे अद्य आद्रवद शुभ अष्टम्यायां शुभदिने वासराहवासरस्तु शुभवासरे शुभनक्षत्रे शुभये शुभकरणे एवं गुणविशेषणं सृष्टाय अस्य शुभदिने इति नासकस्य यजमानस्य गोत्रोद्भवस्य गङ्गगोत्रोद्भवस्य वेङ्कटरामनवधेस्य भारतीनवधेस्य साईकिरणनवधेस्य नारायणनवधेस्य शमन्तीनवधेस्य अभिरामनवधेस्य अल्पिकानाम्नि सह गुरुभावना गणोज्यगोत्रोद्भवस्य रामोनवधेस्य प्रीतिनवधेस्य
తుంగమాల్య 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 రాజశేఖర్ సుజాత వినయ్ అక్షయ అనుష చెప్పండి పిల్లలు ఎవరు చెప్పు ఇంకా గోత్రనామాలు ఎవరైనా చెప్పించుకోండి సార్ అంతే నమస్కారం చేసుకొని చెప్తుంటారు బాబా సహ కుటుంబాన సహ ఆత్మవాన క్షేమ స్థైర్య మీరు చెప్పేది నాకే వినపడట్లేదు ఆ దేవుడికి ఏం వినిపిస్తుంది గట్టిగా చెప్పండి చెప్పండి బాబా సహ కుటుంబాన సహ ఆత్మవాన క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అప్రాప్త ధన కనక వస్తు వాహన సంకీర్తార్థం శ్రీ విఘ్నేశ్వర అనుగ్రహ ప్రసాదిత ద్వారా మమ విద్యాసమయే ఉద్యోగ సమయే వ్యాపార సమయే కుటుంబ సమయే సకల సమయే సకల విఘ్న నివారణ సిద్ధార్థం మమ కుటుంబేన సమస్త సుఖ సంతోష దినదిన అభివృద్ధ్యర్థం శ్రీ విఘ్నేశ్వర మహానద్య పంచమ సాయంకాలో శుభ సమయేన అహ మమ సపరివార శ్రీ విఘ్నేశ్వర ఆరాధనం అహం కరిష్యామి మమ మనస్సంకల్పిత ప్రకారేణ యదాస్తి విఘ్నేశ్వర పూజాం అహం కారిష్యే. सर्वे सप्तद्वीपावशिष्टरा उद्वेदोदयजुर्वेदस्सामवेदो अधर्वणः अग्नेश्चदजिताः सर्वे कलशाम्बुस्समाचितः ॐ आकलशे एष धामविघ्ने परिषिध्यते मुक्तैर्यज्ञेषु वर्धते ॐ आपो वा इदमुं सर्वं विश्वा भूतान्यपप्राणामापो नमो संज्ञा भूता आमो भूर्भुवस्वरामो श्रीश्वरस्वामिने नमः. నమస్కారం చేసుకున్నారా? తర్వాత విఘ్నేశ్వరుడికి ఆరాధన చేయాలంటే ఒక శుద్ధోదక జలం అనేది ఉండాలి. అది ఎటువంటి శుద్ధోదక జలం?
గంగే చ యమునే చైవ అనేటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి నదీ జలాలన్నిటినీ కూడా అందులోకి ఆవాహన చేస్తారు. కాబట్టి అంతకు మించిన శుద్ధోదక జలం ఇంకొకటి దొరకదు. కాబట్టి అటువంటి శుద్ధోదక జలంతో స్వామికి ఆరాధన అనేది జరిపిస్తారు. కాబట్టి కొంచెం ఆ గ్లాసులోకి గంధము పుష్పము అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇది కలశేన గంధ పుష్పాక్షరేభ్యశ్చ హస్తేన మాజాఢ్య ఓం గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. ఇది కలశ పూజాం సమర్పయామి. తదిక్రావన్నో అకారజం విష్ణోరస్వస్య వాదినః సురభిలో ముఖాధర ప్రణాయోగం శివారిషత్. శ్రీ విఘ్నేశ్వర స్వామి నమో నమః. పుండరీకాక్షాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామి నమః. దేవానాం చ సంప్రోక్ష్య యజమానస్య శిరసా సంప్రోక్ష్య సమస్త పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య ఇది స్థిరాసనం గురు. నవరత్నాలతో కూడినటువంటి సింహాసనాన్ని వేయాలి కదా. కాబట్టి ఒక పుష్పాన్ని తీసుకొని దాన్ని సింహాసనం మీద భావించి నేను మంత్రం చెప్పిన తర్వాత ఆ పుష్పాన్ని స్వామి దగ్గర సమర్పించండి. శ్రీ విఘ్నేశ్వర స్వామి నమః. సింహాసనం సమర్పయామి. అవిభ్రదగ్న ఆకయుశ్రీగామ పరిపాదక శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారాన్ సమర్పయామి. శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. ఉపచారిక స్నానం సమర్పయామి. స్వామివారు వచ్చారు, మరి స్వామివారికి స్నానం సమర్పించాలి కదా. కాబట్టి ఆ పుణ్యమైనటువంటి ఆ శుద్ధోదకమైనటువంటి జలంని స్వామి మీద సంప్రోక్షిస్తూ ఉండండి మంత్రాన్ని. ఓం ఆపోహిష్టామయోపవర్తాన ఊర్జేత దాదన మహేరణాయ దక్షసే వ్యోమశ్రుపతమోరసస్తస్య భాజే దేహనః ఉషధీరివ మాతరః తస్మాధరంగమామభోజస్య క్షయాయ జన్మథ ఆభోజనయతాజనః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపచారిక స్నానం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారాన్ సమర్పయామి. ఇది స్నానం సమర్పించాలి. స్నానం తర్వాత మనం ఏం చేస్తాము? బట్టలు ధరిస్తాము. అలానే మరి స్వామికి కూడా ఎటువంటి వస్త్రాలు ఇవ్వాలి? నూతనమైనటువంటి పాల రంగులో ఉన్నటువంటి స్వచ్ఛమైన శుద్ధీకరమైన తెలుపు వస్త్రాలను సమర్పించాలి. ఒక పుష్పాన్ని తీసుకొని దాన్ని వస్త్రయుక్తం కింద భావించి ఆ స్వామికి మళ్ళీ పుష్పాన్ని సమర్పించాలి. శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. ఇది వస్త్రాన్ సమర్పయామి. ఓం దేవీం వాచమజనేంద్ర దేవాస్తాన్ విశ్వరూపా ప్రజమో వదందే స్థానామంద్రేషమోద్యుహానాదేనుర్వాదస్మాన్ ఉపసృష్టుదైదు. శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. ఇది వస్త్రాన్ సమర్పయామి. వస్త్రం సమర్పించాము. మరి తర్వాత స్వామికి బొట్టు పెట్టాలి కదా. కాబట్టి ఈ బొట్టు కోసం కొంచెం కుంకుమ తీసుకొని స్వామి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. త్రిపుండ్రాం సమర్పయామి. ఓం ధీఃప్యస్వజానమేధోమగ్నం నిరతిమమావశోశ్చమధ్యమామః జీవనం చ దిశో దశ. శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. పుండ్రాం సమర్పయామి. శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థమక్షతాం సమర్పయామి. మరి ఆయన భగవంతుడు అని చెప్తున్నాం. మరి భగవంతుడు అంటే ఆయన బ్రాహ్మణుడు కదా. బ్రాహ్మణుడికి యజ్ఞోపవీతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజావళే యత్సహజం పురస్తాయ ఆయుష్యమగ్రియం ప్రతిమం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతాం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారాం సమర్పయామి. జై బోల్ శ్రీ గజానన మహారాజ్ కీ జై. శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. ఇది సకల పూజాం సమర్పయామి. ఇది అనంతర ఇది పాదారవిందాం హరిద్రాచూర్ణం సమర్పయామి. కొంచెం పసుపు వేసి నమస్కారం చేసుకోండి. చూర్ణం సమర్పయామి.
कुङ्कुमादि परिमलद्रव्याणि समर्पयामि श्री विघ्नेश्वर स्वामिने नमः दिव्य श्रीचन्दनं समर्पयामि ओम गन्धद्वारान्तरादर्शां नित्यपुष्ठां करिष्ये ईश्वरीं सर्वभूतानां स्वामिहो वक्मये श्रीमहागणाधिपतये नमः दिव्य श्रीचन्दनं समर्पयामि अष्टोत्तरपूजां समर्पयामि स्वामी अस्मं गजनानाय नमः ओम गणाध्यक्षाय नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय नमः ओम वैमाधुराय नमः ओम विमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम सुकनिधये नमः ओम सुराध्यक्षाय नमः ओम धर्माध्यक्षाय नमः ओम कृताकृतदेविदभ्याय नमः ओम महागणपतये नमः वाण्याय नमः ओम महाकालाय नमः महाबलाय नमः ओम महोदराय नमः ओम मधोत्कटाय नमः श्री महागणाधिपतये नमो नमः अष्टोत्तरपूजां समर्पयामि पत्रपुष्पाणि समर्पयामि इति सुवर्णधूपमात्रापयामि గంట అందరూ కూడా నమస్కారం చేసుకోండి శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః ఇది ధూపమాత్రాపయామి ఓం మూర్ధానందివో అరతిం పృథివ్యావై ఈశ్వరముదాయ దాతమత్యం కవిగుం సంప్రాజమదిం జనానామాసన్నాపాత్రం జనయంత దేవాః శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః సుపరిమళ ధూపమాత్రాపయామి ఇంట్లో కూడా ఉన్నాయా చూడు ఇవి టిఫిన్లా అది కూడా ओम श्री विघ्नेश्वर स्वामिने नमः ओम भूर्भुवस्वः तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं त्वर्तेन वर्षिञ्चामि अमृतमस्तु अमृतापस्तरणमसि పోయిందా इति उत्तराभोजनं समर्पयामि नैवेद्यम् उत्तराभोजनं समर्पयामि इति हस्तप्रक्षालयामि श्री विघ्नेश्वर स्वामिने नमः इति हस्तप्रक्षालयामि पादप्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि श्री विघ्नेश्वर स्वामिने नमः मुखे शुद्ध आचमनीयं समर्पयामि आनन्दकर्पूरमङ्गल नीराजनदीपं सन्दर्शयामि नमस्करोमि नमस्कारान् समर्पयामि अन्तर्गुणरि ప్లేట్లో కూడా పెట్టచ్చు ఓ
పట్టుకోండి. వీళ్ళు చేసినాక మళ్ళీ మీకు ఇస్తారంట. మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఓం మానోహికుం తేజాదవేదో కామశ్వంతుర్జగద్ అవిద్యదగ్నాయ శ్రీరామా పరిపాలయ. మంగళాశ శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. ఇది ఆనందకర్పూర మంగళ నీరాజన దీపం సందర్శయామి. నమస్కరోమి. నమస్కారం సమర్పయామి. ఒక నిమిషం. అట్లే ఉంచండి. అది అట్లనే ఇప్పించేసి. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్తం వషట్కారస్తం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరో ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోऽధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు. రక్ష రక్ష శ్రీ మహావినాయక. అందరూ ఆ పుష్పాన్ని అక్షంతల్ని మీరు పట్టుకొని మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఆ స్వామి వారికి వివరించి ఆ పుష్పాలన్నీ కూడా స్వామి వారి యొక్క పాదాలకు నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణ ఆరుషయ ఉద్ధరేద. బ్రాహ్మణో వై సర్వదేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. యావదీర్వై దేవతాస్తాః సర్వదేవమితి బ్రాహ్మణే వదంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న. శ్రీలంగీర్భగే దేత ఏవ దేవతా ప్రీణాది. नमस्कार करो, नमस्कार करो. ऐसा ऐसा ऐसा. वेरी गुड. అందరితో హ్యాపీ బర్త్డే చెప్పి అమ్మాయికి. శోభామానం మహీయతే. నాణ్యం ధనం వశం బహుపుత్రలాభం శతసం సంవత్సరం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయుః పురుషస్య. కావాలని చేస్తుంది.